ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ బాకీ వసూలు. రచన రాంబాబు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వీరవరంలో ఉండే గొప్ప ధనవంతుడైన పరమానందం దగ్గర సుబ్బయ్య అనేవాడు అప్పు తీసుకుని ఎంతకు తీర్చలేదు. సుబ్బయ్య వడ్డీతో సహా 1000 వరహాలు పరమానందానికి ఇవ్వాలి. పరమానందం శతవిధాల ప్రయత్నించి సుబ్బయ్య దగ్గర బాకీ రాబట్టడంలో విఫలమయ్యాడు. ఇలా ఉండగా వీరవరానికి పొరుగున ఉన్న పోలవరం జమీ దివాణుకు సహాయపడే ఒక ముఖ్యమైన ఉద్యోగం ఖాళీ అయింది. పోలవరం దివాణు పరమానందానికి చాలా స్నేహితుడు. అందువల్ల నమ్మకస్తుడైన యువకుణ్ణి ఆ ఉద్యోగానికి పంపవలసిందిగా పరమానందాన్ని కోరాడు. ఆ సంగతి తెలిసి వెంకటాద్రి, రామచంద్రం అనే 2 యువకులు పరమానందం దగ్గరికి వచ్చారు. పరమానందం ఆ యువకుల వివరాలు అడిగి తెలుసుకుని వాళ్లతో, మీలో ఒకరిని మాత్రమే ఆ ఉద్యోగానికి సిఫార్సు చేయగలను. ఆ ఉద్యోగం చాలా బాధ్యతాయుతమైనది. ముఖ్యంగా బాకీ వసూలు చేయడంలో నైపుణ్యం ఉండాలి. కాబట్టి ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నెగ్గిన వారికే ఉద్యోగం. ఈ ఊళ్ళో సుబ్బయ్య నా వద్ద అప్పు తీసుకుని చాలా కాలంగా తీర్చడం లేదు. ఆ బాకీ వసూలు చేసుకుని వచ్చిన వారికి దివాణంలో ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. ఆయన చెప్పిన దానికి 2 సమ్మతించారు. పరమానందం 3 రోజుల వ్యవధి ఇచ్చాడు. 3 రోజుల తర్వాత 2 తిరిగి వచ్చి పరమానందానికి నమస్కరించారు. పరమానందం సుబ్బయ్య బాకీ వసూలు గురించి 2ని ప్రశ్నించాడు. వెంకటాద్రి తాను బాకీ వసూలు చేయడంలో విఫలమైనట్టు చెప్పాడు. మరి నీ సంగతి ఏమిటి అని పరమానందం రామచంద్రాన్ని అడిగాడు. రామచంద్రం, ఈ రోజుతో సుబ్బయ్య మీకు కానీ బాకీ లేడు. పూర్తిగా వసూలు చేశాను అంటూ పరమానందం చేతికి డబ్బు మూటను అందించాడు. పరమానందం ఆనందంగా రామచంద్రం భుజం తట్టి, సభాష్, రేపే వెళ్ళి దివానును కలుసుకో, నీకు ఆ ఉద్యోగం తప్పక వస్తుంది అన్నాడు. 2 యువకులు పరమానందం దగ్గర సెలవు తీసుకుని తమ గ్రామానికి బయలుదేరారు. దారిలో వెంకటాద్రి, అవును, నేను ఎంతో ప్రయత్నించినా సుబ్బయ్య దగ్గర బాకీ వసూలు చేయలేకపోయాను. మరి నువ్వు అతన్ని ఎలా లొంగ తీసుకున్నావు అని అడిగాడు రామచంద్రాన్ని ఆశ్చర్యంగా. దానికి రామచంద్రం చిన్నగా నవ్వి, కదా, నాకిప్పుడు ఉద్యోగం చాలా అవసరం. సుబ్బయ్య అప్పు తీసుకుంటాడే తప్ప తీసుకున్న అప్పును తీర్చే రకం కాదు. అందువల్ల సుబ్బయ్యకు 2000 వరహాలు నేను అప్పుగా ఇస్తానన్నాను. అందులో 1000 వరహాలు పరమానందానికి ఇవ్వవలసిన బాకీగా జమ చేస్తాను అని చెప్పాను. తనకు 1000 వరహాలు అప్పుగా ముట్టుతుంది గనక సుబ్బయ్య నేను చెప్పిన దానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ విధంగా సుబ్బయ్య నా నుంచి 2000 వరహాలు అప్పుగా పుచ్చుకున్నట్టు ఆయన చేత పత్రం రాయించి పుచ్చుకున్నాను. సుబ్బయ్య చేతిలో 1000 వరహాలు పెట్టి 1000 వరహాలు పరమానందానికి సుబ్బయ్య బాకీగా జమ వేశాను అన్నాడు. మరి నీ 2000 వరహాలు ఎలా వసూలు చేస్తావు అని అడిగాడు వెంకటాద్రి. దానికి ఒక మార్గం ఉంది. సుబ్బయ్యకు పోలవరం జమీందారుతో చాలా వ్యవహారాలున్నట్లు నాకు తెలుసు. దివాను దగ్గర ఉద్యోగ బాధ్యతలు చేపట్టాక సుబ్బయ్య నాకు ఇవ్వవలసిన 2000 వరహాల బాకీని వసూలు చేయడం అంత కష్టం కాదు అన్నాడు రామచంద్రం. వెంకటాద్రి రామచంద్రాన్ని మెచ్చుకుంటూ, నిజంగా ఈ ఉద్యోగానికి తగిన వ్యక్తివి నువ్వే అన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.